నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సోమవారం నుండి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఆత్మీయ సత్కారం పదవ తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ను విధుల నుండి తొలగించిన విద్యాశాఖ అధికారులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు విజయ్ సునీత ఐఏఎస్ సోమవారం తెనాలి కొలిపర మండలాలలో పర్యటించారు. తొలుత కాజీపేట మరియు ఆఫ్పేట పరిధిలోని పెసరలు పండించిన రైతాంగంతో మార్కెట్ నందు ప్రస్తుతం రైతులకు లభించుచున్న ధరల గురించి చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారని రైతుల ద్వారా తెలుసుకున్న ఆమె తక్షణమే పెసర్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. అనంతరం తెల్లజొన్న రైతులతో గిట్టుబాటు ధరపై మాట్లాడారు. అదేవిధంగా కొలిపర గ్రామంలోని పసుపు రైతులతో మాట్లాడగా ప్రస్తుతం క్వింటాలకు 8,000 నుండి 11,000 రూపాయల మధ్య ధర లభిస్తుందని 12,000 గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ పర్యటనలో విజయవాడ ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు కాకుమాను శ్రీనివాసరావు, గుంటూరు సహాయ మార్కెటింగ్ సంచాలకులు బి రాజాబాబు, గుంటూరు జిల్లా మార్కెట్ మేనేజర్ జె కృష్ణారావు, గుంటూరు జీడీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ హరిగోపాల్, తెనాలి మరియు దుగ్గిరాల మార్కెట్ కమిటీ కార్యదర్శులు, గుంటూరు మరియు కొలిపర తెనాలి మండల వ్యవసాయ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సంచాలకులు శ్రీమతి విజయ సునీత గారు తెనాలి ప్రాంతంలో పర్యటించారు. తెనాలి ప్రాంతంలో రైతాంగంతో మమేకమయ్యారు. వారు ముందుగా కాజీపేట హాపేట మధ్యలో పెసరలు పండించే రైతులతో మాట్లాడారు. రైతుల దగ్గర నుంచి ప్రస్తుతం ధరకి వ్యాపారస్తులు ఎంత కొంటున్నారనేది తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర కావట్లేదు, మద్దతు ధర లేదని తెలియపరిచారు. వెంటనే డిఎం మార్కెట్తో మాట్లాడి పెసలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్న విషయం రైతులకు తెలియపరిచారు. నేరుగా అక్కడి నుంచి ఆ తోటలో జొన్న వ్యాపారస్తులను కలిశారు. జొన్న ప్రస్తుతం ఇప్పుడే దిగుబడి స్టార్ట్ అయింది కాబట్టి పంటలు కోస్తున్నారు కాబట్టి 2,200 నుంచి 2,250 వరకు రైతులు వ్యాపారస్తులు కొంటున్నారని తెలియపరిచారు. ప్రస్తుతం అయితే ధర ఆశాజనకంగానే ఉందని రైతులు తెలియపరిచారు. అక్కడి నుంచి నేరుగా కొలిపర మండలంలోని పసుపు రైతులతో మాట్లాడటానికి వెళ్ళారు. పసుపు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. పసుపు రైతులు కూడా ప్రస్తుతం 9,000 నుంచి 13,000 మధ్య 11,000 మధ్య ధర లభిస్తుందని, క్వింటాల్కి 12,000 పైన ఉంటేనే రైతుకు గిట్టుబాటు అని తెలియపరిచారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలియపరిచారు. తెనాలి అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ ప్రజలందరి ఆదరణ, అభిమానం వల్లనే ఇంతటి మెజారిటీతో విజయ పతాకం ఎగరవేయడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్తో కలిసి తెనాలి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలపాటిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వక్తలు 2 నిమిషాల టైం చాలా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా నేను
కేసు సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది కాదు, కేసులో ఉన్నటువంటి మన యొక్క క్లయింట్ల యొక్క ఆలోచనని మనం ప్రజెంట్ చేయడం అనేది ఇట్ ఈజ్ అనే డ్యూటీ ఆఫ్ కోర్ట్ ఆఫీసర్. అలాంటి రెస్పాన్సిబిలిటీలో మీ అందరు కూడా లీనమై జీవనాన్ని గడుపుతున్నటువంటి గొప్ప వ్యక్తులుగా భావిస్తాం. మనం గడిపే జీవితం, అందులో జూనియర్ అడ్వకేట్స్ ఎర్న్ చేసి సస్టైన్ అవ్వాలంటే చాలా చాలా డిఫికల్ట్. అయినా కూడా దీని మీద ఉన్న ప్రేమ, రైతుకి మట్టి మీద ఎంత ప్రేమ ఉంటుందో మనకి యొక్క జ్యుడిషియరీ మీద అంత ప్రేమ ఉండబట్టి ఉన్నా లేకపోయినా పొద్దున్నే లోపల ఎన్ని చిరుగులు ఉన్నా కూడా బయట కనపడినటువంటి ఒక అందమైనటువంటి జీవితాన్ని గడిపే తత్వం కలిగినటువంటి న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ అందరూ మొన్న జరిగిన ఎన్నికల్లో నేను బలంగా నమ్మే అంశం ఏంటంటే మీరు ఇంత మెజార్టీలు రావడానికి మీరు కారణం అని చెప్పి నేను నమ్ముతాను. మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటే వీళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తారని చెప్పి పొలిటికలైజ్ చేయకుండా ఉంటే ఇది నాన్ పొలిటికల్గా ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అని చెప్పి భావించాను. అదే రకంగా జరిగిందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తాను. రెండోది, మీ అందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఎఫిలియేషన్స్ నేను ఇక్కడ వాడినని చెప్పి మీరందరూ భావించి నాకు సంపూర్ణ విజయం రావడానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడ ఎక్స్పెషల్లీ తెనాలి ఏ బూత్లో చూసినా కూడా 70% ఏవో నాకు ఓట్లు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొన్ని బూతుల్లో అయితే 76% కూడా టచ్ అయినాయి. అంత బాగా మీ అందరూ సహాయపడ్డారు. మరి ఈ యొక్క సహాయం చేసినందువరకు అన్ని వర్గాలకి, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని పార్టీ నాయకత్వానికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేశాను, మీ అందరికీ తెలుసు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసినా కూడా నాకు కూటమిలో లేని పార్టీలు కూడా అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీకు మీలో ఎప్పుడు నేను ఒకడిని, నాకేదో కొత్తగా వచ్చే కిరీటం ఏం లేదు, నాకు ఇంకా కొత్తగా కిరీటం రావాలని కూడా నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ ఫర్ దట్. నేను మీ అందరికీ తెలుసు, నేను వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్ మై పార్టీ లాస్ట్ ద గవర్నమెంట్. యూ రిమెంబర్ ఆర్ నాట్? నేను 89లో 90లో వచ్చాను. అప్పుడు ఈ యొక్క పార్టీ మా ఏదైతే నేను రిప్రజెంట్ చేస్తున్నానో తెలుగుదేశం పార్టీ ఆనాడు ప్రభుత్వంలో లేదు. నేను యువత అధ్యక్షుడిగా వచ్చాను. చాలామంది స్నేహితులు లేక అందరూ కూడా నాకున్న కొలీగ్స్ కానీ అందరూ ఆల్మోస్ట్ రిలేషన్స్ కానీ అందరూ కూడా ఎగ్నెస్ట్ చేస్తారు. ఓడిపోయినప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఏం సాధిద్దామని వెళ్తున్నావు, ఏం చేద్దామని వెళ్తున్నావు, నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావు. నా కొలీగ్స్ అయితే, ప్రొఫెషనల్ కొలీగ్స్ అయితే ది వెబ్ లైక్ ఎనీథింగ్. కొంతమంది అయితే ఏంది ఎందుకు స్పాయిల్ చేసుకుంటావు అంటే, నాకు ఆ రోజు కూడా చెప్పాను నేను, నాకు ఐ లైక్ పాలిటిక్స్, ఐ లవ్ పాలిటిక్స్. నాకు ఇష్టమైనటువంటి రాజకీయం అంటే నాకు అంత ఇష్టం. అందుకని నేను రాజకీయాల్లో రకరకాలుగా ఏ సమస్యలు వచ్చినా కూడా, రకరకాల విభేదాలు వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా నాకు అవన్నీ కూడా నాకు మనసు టచ్ అప్. రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మన న్యాయవాదులంతా కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అదే మాటగా అందరం కూడా మనం కృషి అంత ఏర్పాటుతోటి సార్ని గెలిపించుకున్నాం. అలాగే ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు
ఎవరో వస్తారు వెళ్తూ ఉంటారు, కానీ ఎవరు ఓటు వేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఈసారి ఎమ్మెల్సీ ఓటు యొక్క ప్రాధాన్యత, ఎమ్మెల్సీ ఓటు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా పొందాలి అనేది మన న్యాయవాదులు మాత్రం చాలా కృషి చేసి పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ మమేకం చేసి అందరూ కూడా ఎమ్మెల్సీ ఓటు పొందే విధంగా, అందరికీ ఓటు హక్కు కలిగే విధంగా, ఓటు హక్కు వినియోగం గురించి, ఓటు ఎలా వేయాలో, ఎందుకంటే 26,000 ఓట్లు పైచులకు ఇన్వాలిడ్ అయింది. మనం రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఎక్కడ చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆయన వ్యక్తిత్వమే ఆయన అన్ని వైపులా కూడా చూపిస్తూ ఉంటుంది. అంతటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పేశారు, మా అభ్యర్థన మా బార్ అసోసియేషనే. 400 మంది న్యాయవాదులు ఉన్నాం, ఎండకి వానికి తడిసిపోతా ఉన్నాం. ఆ పెంకుటింట్లో వర్షం వస్తే జోరున వర్షం, మరి పట్టించుకునే నాదులు లేదండి మాకు ఇక్కడ. నిజంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరినీ కూడా హైకోర్టు దగ్గర నుంచి కింద కోర్టు దాకా అందరినీ కలిసినా కూడా మా సమస్యకి ఇంతవరకు కూడా పరిష్కారం దొరకలేదు సార్. ఒక న్యాయవాదిగా, ఒక మాజీ మంత్రిగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా మిమ్మల్ని అందరూ మేము ప్రార్థిస్తూ ఉన్నాం సార్. 400 మంది న్యాయవాదుల తరఫున ఖచ్చితంగా మా బార్ అసోసియేషన్ వినతిని మీరు స్వీకరించాలి. మా బార్ అసోసియేషన్ కోసం మేము ప్రత్యేకంగా కూడా మేము ఆ రోజు కూడా మీటింగ్ పెట్టిన రోజు కూడా మేము అన్నాం, ఆయన న్యాయవాది, మన న్యాయవాదులందరూ బాధలు ఆయన్ని తెలుసు. ఖచ్చితంగా ఆయన మన ఆఫీస్కి ఇన్వైట్ చేసుకుని మనం ఏదైనా సరే ఆయన్ని మన ప్రత్యేకంగా మాకంటూ ఎప్పుడు కూడా ప్రత్యేక ఎజెండా లేదండి, ఉమ్మడి ఎజెండా మా బార్ అసోసియేషన్ ఒకటే. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు సజావుగా సాగేలా పటిష్ట ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు జరిపారు. పట్టణంలో 15 పరీక్షా కేంద్రాలలో 2520 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు ఆలస్యం అవ్వకుండా ఉచిత ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ పిల్లలు కానీ ఏ విధమైనటువంటి ఆందోళన ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ తెనాలి మండలంలో మొత్తం 16 సెంటర్స్ ఉన్నాయి. ఈ 16 సెంటర్లోనూ ప్రతి సెంటర్లోనూ విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా బల్లలు, అదేవిధంగా ఫ్యాన్లు, లైట్స్, మంచినీటి సదుపాయం, ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడానికి మెడికల్ స్టాఫ్, సెక్యూరిటీ ఉంది. తల్లిదండ్రులు సెంటర్ల దగ్గరకు వచ్చి హడావుడి ఆందోళన పడకుండా విద్యార్థుల్ని ఫ్రీగా సెంటర్ నుండి పంపించేయండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత పిల్లలు నిర్భయంగా స్వేచ్ఛగా పరీక్ష రాసుకునేటటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు ఎలా రాస్తారు పరీక్షలు ఏంటనే దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి మండలంలో మొత్తం 15 సెంటర్స్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. దీనికి గాను విద్యార్థులు 3665 మంది హాజరవుతున్నారు. వీరిలో 99 మంది వన్స్ ఫెయిల్డ్, అదేవిధంగా 320 మంది ఓపెన్ స్కూలు విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం.